ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మరో కొత్త వైరస్ ఎంట్రీ దేశమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇంటికి కనిపించని ఒక మైక్రో బ్యాక్టీరియా ఇప్పుడు కేరళలో గజగజ వర్జిస్తుంది. నిన్న మొన్నటి వరకు నిశ్శబ్దంగా ఉన్న షేగెల్లా మహమ్మారి ఒకసారిగా పడగ విప్పింది. కోజికోడ్లోని 3.5 పసి ప్రాణాన్ని బలి తీసుకోవడంతో స్థానికులు ఒకసారిగా వణికి మొదలైంది. ఆనక్కు, జిక్కర, కుట్టి, ఖత్తర్ ఏదైతే ప్రాంతాల్లో ఈ వ్యాధి తీవ్ర ఆందోళనకరంగా మారుతుంది. మరణించిన చిన్నారి చదువుతున్న అంగన్వాడీలోనే మరో 3 చిన్నారులకు, అలాగే పరిసర ప్రాంతాల్లో 5 వ్యాధి లక్షణాలు కనిపించిన పరిస్థితి తీవ్ర అర్థం పడుతుంది. అసలు ఏంటి షిగెల్లా అంటే ఏదైతే ఇది సాధారణంగా విరోచనాల వ్యాధి అని కూడా అంటారు, కానీ పొరపాటే. ఇది నేరుగా మనిషి జీర్ణ వ్యవస్థపై దాడి చేసే అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియా. ఇన్ఫెక్షన్ సోకానే రక్తంలో కూడిన విరోచనాలు, తీవ్రమైన కడుపు నొప్పి, జ్వరం, వాంతులతో రోగిని నిలువుగా నిరసింపజేస్తుంది. ముఖ్యంగా 5 పిల్లలకు ఇది యమపాశంలాగా మారుతుంది. ఆఫ్రికా, దక్షిణాసియాలో దేశాల్లో పసిపిల్లల మరణాలకు ఈ షిగెల్లా ఏదైతే ప్రధాన కారణమని చెప్పేసి అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు కూడా హెచ్చరిస్తున్నారు. మీరు తాగే నీరు, తినే ఆహారం సురక్షితమైన కలుషితమైన నీరు నిల్వ ఉన్నటువంటి ఆహారం ద్వారా ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి అత్యంత వేగవంతంగా వ్యాపిస్తుందన్నమాట. రోగి విసర్జించిన మలంతో ఏమాత్రం సంబంధం ఉన్నా లేదా చేతులు శుభ్రంగా కడుక్కోకుండా పిల్లలు ఆహారం తినిపించినా కూడా ఈ మహమ్మారి మీ ఇంట్లో ప్రవేశిస్తుంది. డైపర్ మార్చిన తర్వాత చేతులు కడుక్కోవడం, ఈత కొట్టే సమయంలో కలుషిత నీటిని మింగడం వంటివి చిన్న పొరపాట్లు ప్రాణాంతక ఇన్ఫెక్షన్కు దారితీస్తుందన్నమాట. వామ్మో, కొత్త వైరస్ గాలి ద్వారా అటాక్. ఇక ముఖ్యంగా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు అనమాట. ఏదైతే వ్యాధి లక్షణాలు 2 నుంచి 7 రోజుల పాటు ఉంటాయి. కొందరు లక్షణాలు బయటపడకపోయినా వారు ఇతరులకు ఈ వ్యాధిని అంటించే క్యారియర్లుగా మారుతుండటంతో ఇక అత్యంత ప్రమాదకరంగా మారింది. జ్వరం తగ్గకుండా విరేచనాలు, రక్తం పడుతుంటే అది షిగెల్లా ఇన్ఫెక్షన్గా అనుమానించాలని నిర్లక్ష్యం చేస్తే డిహైడ్రేషన్ వల్ల ప్రాణాపాయం సంభవించే అవకాశం అయితే ఉందంటున్నారు.